నమస్సర్వేభ్యः. సుశ్లోకः సంస్కృత శ్లోకः అనే శీర్షికన ఇప్పుడు మనం ఒక అందమైనటువంటి సంస్కృత శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం గురువు పట్ల శిష్యుడికి ఉండేటువంటి బాధ్యతల్ని చెప్పేటువంటి శ్లోకం. సంస్కృతంలో రెండు న్యాయాలు ఉన్నాయి. ఒకటి మర్కట కిశోర న్యాయం, రెండు మార్జాల కిశోర న్యాయం. మర్కట కిశోర న్యాయం అంటే కోతి పిల్ల, మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి పిల్ల. మర్కట కిశోర న్యాయంలో బాధ్యత పిల్లది. కోతి ఈ చెట్టు పై నుంచి ఆ చెట్టు పైకి, ఆ చెట్టు పై నుంచి ఇంకో చెట్టు పైకి దూకుతూ ఉంటుంది. కోతి పిల్ల తల్లిని అంటిపట్టుకుని ఉంటుంది. అక్కడ బాధ్యత పిల్లది, తల్లిది కాదు. ఇక మార్జాల కిశోర న్యాయంలో పిల్లి తన పిల్లల్ని అనేక ప్రాంతాలకు తిప్పుతూ ఉంటుంది. ఆ పిల్లి పిల్లల్ని జాగ్రత్తగా నోటితో పట్టుకుని ఇటు తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడ బాధ్యత తల్లిది, పిల్లలది కాదు. ఒకప్పుడు మర్కట కిశోర న్యాయంగా ఉండేటువంటి గురు శిష్య సంబంధం క్రమక్రమంగా మార్జాల కిశోర న్యాయంగా మారుతుంది. ఇక గురు శిష్య సంబంధం చాలా పవిత్రమైనది. శిష్యుడు ఎలా ఉండాలో చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. శరీరం వసు విజ్ఞానం వాసః కర్మ గుణాన్ అసూన్ గురువర్ధం ధారయేత్తు యస్తు సహ శిష్యః నేతరస్మృతః. ఎవడైతే శరీరాన్ని, వసు ధనాన్ని, విజ్ఞానం తనకి విజ్ఞానాన్ని, వాసః వస్త్రాన్ని, కర్మ పనులను, గుణాలని, అసూన్ అంటే ప్రాణాలని గురువర్ధం ధారయత్తు గురువు కోసం ధరిస్తాడో, అంటే గురువు కోసమే తాను ఇవన్నీ కలిగి ఉంటాడో, స శిష్య అతడే శిష్యుట, నా ఇతర మిగిలినవాడు కాదు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఎవడైతే తనకు ఉండేటువంటి తన శరీరాన్ని, తనకుండే ధనాన్ని, తన జ్ఞానాన్ని, తను ఉన్నటువంటి నివాసాన్ని కానీ వస్త్రాలను కానీ, తాను చేసేటువంటి పని, తన ప్రాణాలని, తన గుణాలని ఎల్లప్పుడూ గురువు యొక్క సంక్షేమం కోసమే వెచ్చిస్తాడో అతడే శిష్యుడు, మిగిలినవాడు శిష్యుడు కాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి గురువు పట్ల శిష్యుడికి అటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసేటువంటి శ్లోకం ఈ కాలంలో ఎంత అవసరం. శరీరం వసు విజ్ఞానం వాసః కర్మ గుణాన్ అసూన్ గురువర్ధం ధారయేత్ యస్తు స శిష్యః నేతరస్మృతః. అటువంటి వాడు శిష్యుడు కానీ మిగిలినవాడు శిష్యుడు కాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి శిష్యుడు ఎల్లప్పుడూ తన గురువునకు విధేయుడై తన యొక్క కర్తవ్యం నిర్వర్తించాలి, అంతే తప్ప గురువుకి ద్రోహం చేయకూడదనే విషయాన్ని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. నమస్కారం.